రెండో పాఠం కాంతి కిరణం. కారు చీకటిలో కాంతి కిరణం ఆమె జననం. నవయుగానికి వైతాళిక గీతం ఆమె ఆగమనం. అన్ని దేశాల మేధావుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేట్లు చేసింది ఆమె గొంతు. ఆమె పూరించిన విప్లవ శంఖం పేరు అక్షరం. అదే థియోసఫీ. ఆకాశపు టంచుల వరకు అంతర్నేత్రం దర్శించిన త్రినయని ఆమె. ఆమె జన్మతః యోగిని, దివ్య జ్ఞానానికి సరిహద్దులు చెరిపిన ధీమని. ప్రపంచ సుఖాలు, భోగాలు, సంపదలు ఏవీ అవసరం లేని విరాగిని. విశ్వ శ్రేయస్సు కోసం ఆహర్నిశలు తమిస్తూ నిస్వార్థంగా జీవించిన సాంసారిక సన్యాసిని. లోకం కోసం, లోకహితం కోసం తనను శూన్యం చేసుకోగలిగింది. శూన్యంలో లయించగలిగింది, శూన్యంలో శూన్యమైంది. శూన్య హృదయాలకు జ్ఞానామృతం దోసిళ్ల కొద్దీ పంచిన అమ్మ. సమకాలీనులు తనను అర్థం చేసుకునేలోగా అవతారం చాలించింది. అయినా ఆమె ఔన్నత్యం కాలాతీతం, శాశ్వతం. ఆమె ప్రాతస్మరణీయ. దివ్య జ్ఞాన సుధల్ని థియోసఫీ అనే బంగారు పాత్రలో లోకానికి అందించింది. అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తం ఆమెది. అది సంధియుగం. అనేక శతాబ్దాలుగా యూరప్ దేశాలు చీకటి నాగరికతలో ఉండిపోయి కలహాలకు కాలు దువ్వుతున్నాయి. ఎప్పుడు ఏ రాజ్యం మరే రాజ్యం మీద దండెత్తుతుందో తెలియదు. రాజ్యకాంక్ష, రాజ్య విస్తరణ కాంక్ష, అధికార వ్యామోహం అందరిది. అప్పుడు భారతదేశం బానిసత్వంలో ఉంది. ఆమె రాక ఒక శుభకామన. అంధవిశ్వాసాలపైన మెత్తని కత్తి జులిపించింది. ఒంటరి పోరుకు సిద్ధమైంది. నిరాడంబర జీవనం, నిస్వార్థపరత ఆమె విజయ రహస్యం. నడి సముద్రంలో నిలిచిన గిరి శిఖరం ఆమె. అయితే ప్రపంచం ఆమె రాకను స్వాగతించడానికి సిద్ధం కాకముందే జన్మించింది. ఆమెను 20వ శతాబ్దం అర్థం చేసుకున్నంతగా సమకాలికులు అర్థం చేసుకోలేకపోయారు. మనిషి తనను మరచిపోయి చాలా కాలమైంది. మానవత్వం మరచిన మనిషిని జాగృతపరచాలి. తనను తనకు పరిచయం చేయాలి. అందుకు మాస్టర్ల తరపున నియుక్తమైన దూతిక ఆమె. ఆమె జన్మకు రాకముందే మహాజ్ఞాని, కాలజ్ఞాని మేడం బ్లావెట్స్కీ ఆవిష్కరించిన థియోసఫీ పూర్తిగా కొత్తది కాదు. 14వ శతాబ్దంలో సాంగ్ఖాపా అనే టిబెట్ యోగి ఆ ఆధ్యాత్మిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అప్పుడప్పుడు సనాతన ధర్మం పైన మతం చీకటి మబ్బులు కమ్మడం సహజం. కొంతకాలం చీకట్లు ఆవిరిస్తాయి. చీకటి వెలుగుల సయ్యాటలు తప్పదు. ప్రపంచంలో ద్వంద్వం తప్పదు. అన్ని విషయాలు అద్వైతంలో ఇమడవు. అటువంటి సమయాల్లోనే మహాత్ములు జన్మిస్తుంటారు. అవతార పురుషులు ఋషులవుతుంటారు. అయితే ఏ ఒక్క ప్రవక్త, అవతారుడు పూర్తి విజయం సాధించి ఉద్ధరించిన దాఖలాలు కనిపించవు. ఎక్కడో లోపం ఉంటోంది. పని అసంపూర్తిగా మిగిలిపోతూనే ఉంది. మరొక మహాత్మ అవతరణకు అవకాశం ఉంటూనే ఉంది. బ్లావెట్స్కీ అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని చెప్పలేం. అయినా నిష్ఫలం కాలేదు. ప్రతి మహాత్మునికి అనుయాయులుంటారు, వారసులు తయారవుతారు. అసంపూర్ణ కార్యభారాన్ని తమ భుజస్కంధాలకు ఎత్తుకుంటారు. ఉద్యమాగ్ని చల్లారదు. కొంతకాలం నివురు కప్పి ఉంటుంది. ఇది చెరగని ఆనవాలు. ఇది సత్యం. మూడో పాఠం బాలారిస్టాలు. హెలెనా పెట్రోవ్నా జననం 1831 ఆగస్టు 12 అర్ధరాత్రి. మెరిడియన్ టైం 0 అవర్లో పుట్టినవారు మహాత్ములవుతారని ఒక ప్రతీతి. అది దేవతలు సంచరించే సమయం. మహాత్ములు ఆత్మయానం చేసే సమయము అదే. అప్పుడు అర్హులు, యోగ్యులైన వారిపై మహాత్ముల దృష్టి పడుతుంది. దక్షిణ రష్యాలోని ఎకాటరనిస్లో పట్టణంలో ఆమె జన్మించింది. ఆ పట్టణం డ్నిపర్ నది ఒడ్డున ఉంది. ఆమె తండ్రి కల్నల్ పీటర్, తల్లి హెలెనా డి ఫదియేవ్. ఆమె ప్రముఖ నవలా రచయిత్రి. హెలెనా అమ్మమ్మ కూడా సాహితీ పరురాలే, రచయిత్రి కూడా. ఆమె పేరు డోల్ గోర్ఖోవ్. ఆమె సంపన్న కుటుంబానికి చెందిన మహిళ.
పైగా రాజవంశం రష్యా ప్రభువు గ్రాండ్ డ్యూక్ రోరిక్ వారసురాలు. బాల్యంలో హెలెనా ప్రవర్తన విచిత్రంగా ఉండేది. అందరూ పిల్లల్లా ఉండేది కాదు. బాలపిశాచిలా ప్రవర్తించేది. దయ్యం పట్టిన దానిలా తిరుగుతుండేది. అయితే ఆమె అద్భుత శక్తులు చూసిన బంధువులకు స్నేహితులకు మతులు పోయేవి. తనపై ఎవరి పెత్తనం సహించేది కాదు. తన పంతం నెగ్గవలసిందే, తన మాట చెల్లుబాటు కావాల్సిందే. ఆమె ప్రజ్ఞ బహుముఖీనం, తెలివితేటలు అపూర్వం, మంచి భాషా పటిమ, స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడేది. పియానో అంటే ఇష్టం. ఎక్కడా నేర్చుకోకపోయినా అద్భుతంగా వాయించేది. మంచి మంచి బొమ్మలు వేసేది. కుంటి గుర్రాలపైన స్వారీ చేయడం ఇష్టం. ప్రకృతి సౌందర్యం అంటే ఇష్టం. చిన్నతనంలోనే తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం అనిపించేది. తను అందరిలాంటిది కాదు. అందరిలా బ్రతికే ఆడపిల్ల తను కాదు. తనకు దైవ రక్షణ ఉంది. తను కారణ జన్మురాలు. ఆమెది బాలతనాన్ని మించిన బేలతనం. మనసు వెన్నెలంత చల్లన నిర్మల హృదయం. ఆమె దాన ధర్మాలకు దాతృత్వానికి హద్దు అదుపు ఉండేది కాదు. ఆయాన్ని తెగ విసిగించేది, ఏడిపించేది. సాంప్రదాయంపైన ఆచారాలపైన తిరగబడడం ఉగ్గుపాలతోనే నేర్చింది. కుట్రలు కుతంత్రాలు తెలియవు. లౌక్యం తెలియక కష్టాలు తెచ్చుకునేది. తర్వాత జీవితంలోనూ తన అలవాట్లు మార్చుకోలేక భంగపడిన సందర్భాలు అనేకం. ఎవరికి కాస్త అపకారం జరిగినా అన్యాయం జరిగినా సహించేది కాదు. తండ్రి ఎవరికైనా సైబీరియా శిక్ష వేస్తే విలవిల్లాడిపోయేది. ఎడారిలో వారు పడే కష్టం ఊహించుకుని కుమిలిపోయేది. తను పెరిగి పెద్దయిన తర్వాత ఎవరికి అలాంటి కష్టాలు రాకుండా చూస్తానని శపథం చేసింది. అప్పుడే ఆమెలో బుద్ధిని కరుణ ప్రవేశించింది. మనిషి కష్టాలకు బాధలకు కారణం ఏమిటి? వాటిని తొలగిస్తే బాధలు ఉండవు కదా. సరిగ్గా సిద్ధార్థుని ఒకనాటి ఆవేదన అదే పరితప్త హృదయం. ఒంటరిగా అడవుల్లో కొండల్లో నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ ఆలోచించేది. సమాధానం ఏది? చెట్లతో పక్షులతో కబుర్లు చెప్పేది. అది ప్రకృతిపై ప్రేమ, కృత్రిమ జీవితంపైన అయిష్టమా? అప్పుడే నిరాడంబరంగా సహజంగా జీవించాలని నిర్ణయించుకుంది చిన్నపిల్ల. హెలెనా పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేది. కళ్ళు తెరిచేది కాదు, ఏడ్చేది కాదు. ఆ పిల్ల బ్రతికి బట్ట కడుతుందని ఎవరూ అనుకోలేదు. శాపగ్రస్తురాలు అనుకునేవారు. ఎంతోమంది పూజారులు, మంత్రవేత్తలు, భూత వైద్యులు వచ్చి ఎన్ని క్రతువులు జరిపించినా ప్రయోజనం కనిపించలేదు. పట్టింది చిన్న దెయ్యం, మామూలు దెయ్యం కాదు, పెద్ద పిశాచమో భూతమో అనుకునేవారు. పెద్ద పెద్ద దివిటీలు వెలిగించి ఆర్భాటంగా హోమాలు చేయించారు. మత పూజారులైన ఆడ మగ జంటలకు కొవ్వొత్తులిచ్చి నాట్యాలు చేయించారు. అది గ్రీకు సాంప్రదాయం. అందరూ నిలబడి అలాంటి క్రతువులు నిర్వహిస్తారు. ఆ క్రతువు పెద్ద మందిరంలో ఏర్పాటు చేశారు. రాజకుటుంబం కదా. ఉత్సవం చూడటానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ప్రధాన పురోహితుడు, అతని శిష్యగణం బంగారు రంగు గౌనులు ధరించి, మెడలో పూసల పేర్లు నగలు ధరించి యాగి చేశారు. 1 గంట తతంగం. హెలెనా పసిపిల్ల. ఆమెకు తోడుగా పిన్నమ్మను కూర్చోపెట్టారు. ఆ పిల్ల హెలెనా కన్న కాస్త పెద్దది. అంతలో ప్రధాన పూజారి వేసుకున్న బట్టలకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు లేచాయి. చాలామందికి ఒళ్ళు కాలి శవాలెత్తారు. ఆ సంఘటన అశుభ సూచకంగా భావించారు. రష్యాలోనూ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఎక్కువే. ఆ రోజు నుండి హెలెనాపై పాపిష్టి పిల్ల అని ముద్రపడ్డది. చిన్నప్పటి నుండి హెలెనాది పెడసర స్వభావం. అయినా ఆమెలో ఏదో ఆకర్షణ ఉండేది. ఇష్టం ఏర్పడేది. టీచర్లు చెప్పినా పెద్దలు చెప్పినా మాట వినేది కాదు. నిర్లక్ష్యం. చెయ్యమన్న పని చేసేది కాదు. వద్దన్న పని ఖచ్చితంగా చేసేది. తన ఇష్టాలను ఎవరూ కాదనకూడదు. ఏ పని చేసినా స్వతంత్రంగా ధైర్యంగా చేస్తుంది. ఏటికి ఎదిరీదే స్వభావం. తల్లి చనిపోతూ హెలెనా భవిష్యత్తు గురించి బెంగపడ్డది. పెద్ద పిల్ల పర్వాలేదు, చిన్నది పిచ్చి మాలోకం. ఎట్లా బ్రతుకుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. తల్లి మరణం తర్వాత అక్కా చెల్లెళ్ళు సారటోవ్లోని అమ్మమ్మ గారింటికి చేరారు. అక్కడ తాతగారిల్లు పెద్ద రాజప్రాసాదం, పొడవాటి వసారాలు,
విశాలమైన గదులు, చీకటి మెట్లు, చీకటి కోనలు. అది పాతకాలపు కోట. ఆ ఇంటికి ఒక రాక్షసుడు కాపలా ఉండేవాడు. రాక్షసుడంటే నిజం రాక్షసుడు కాదు, మహా క్రూరంగా ప్రవర్తించేవాడు. అతని చేతిలో చచ్చిన దొంగలు అక్కడ దయ్యాలై తిరుగుతుంటారని చెప్పుకుంటారు. దానితో ఏ చీకటి గది దగ్గరకు వెళ్ళినా దయ్యం తిరుగుతున్నట్లే అనిపించేది. అక్కా చెల్లెళ్లకు తోడుగా ఓ అరడజను మంది పనివాళ్ళు ఆ ఇంట ఉండేవారు. హెలెనా ఒక్కచోట నిలకడగా ఉండేది కాదు. కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉండేది. హద్దు అదుపు లేదు. పాడుబడిన గదులన్నీ ఆమెకు పరిచయమే. చీకటి గదులంటే మరింత ఇష్టం. చదువు ఎగ్గొట్టి చీకటి గదుల్లో కూర్చుండిపోయేది. ఎంత రహస్యంగా జారుకున్నా ఆమె స్వభావం తెలిసిన పనివాళ్లు వెతికి లాక్కొచ్చేవారు. ఎవరికీ కనిపించకుండా ఒక ఉపాయం పన్నింది. పాత టేబుళ్ళు, కుర్చీలు, సామాన్లు ఒకదానిపైన ఒకటి పేర్చి వాటి చాటును కూర్చునేది. సాల్మన్ కథల పుస్తకం పట్టుకెళ్ళి తెగ చదివేది. సాల్మన్ కథలంటే అన్ని దయ్యాలు, భూతాలు కథలు, మాయా ప్రపంచం. ఆ పిచ్చి చాలనట్లు రాత్రి వేళల్లో నిద్రలో లేచి నడిచిపోయే అలవాటు. ఏ చీకటి గదికో వెళ్ళి అక్కడ నిద్రపోయేది. 12 ఏళ్ల వయసులో అలాగే లేచి వెళ్ళిపోయేది. అందరూ కంగారు పడ్డారు. అన్ని గదులు సోదా చేశారు. చివరకు వరండా చివరన ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తనలో తానే మాట్లాడుతోంది. ఏక పాత్రాభినయంగా. అవతల వ్యక్తి ఎవరో ఎవరికీ కనిపించలేదు. అంటే అప్పటికే అదృశ్యంగా ఉన్నవారితో పరిచయాలు ఏర్పరచుకుంది. జన్మాంతర సంస్కారం. అలాంటి పిల్లతో వేగడం ఎలా? ఆమెలో 2 స్వభావాలుండేవి. ఆమెలో 2 ఆత్మలు కలిసి ఉండేవి. అంటే ఆమెలో సదా 2 మనుషులు ఉంటుండేవారన్నమాట. లైబ్రరీలో కూర్చుని గంటల తరబడి చదివేస్తుండేది. హెలెనా అక్క తమ చిన్నతనం గురించి ఇలా చెప్పింది. ఊహ తెలిసినప్పటి నుండి హెలెనా అంటే జగమొండి పిల్ల. అర్థమయ్యేది కాదు. దాని స్వభావం, ప్రవర్తన ఒక్కసారి మంచిగా ఉండేది. తన ఈడు పిల్లల్ని కూర్చోపెట్టుకుని గంటల కొద్దీ కథలు చెప్పేది. అన్ని కథలు దాని పొట్టలో ఎట్లా ఉండేవో మరి. దాని కడుపు కథల ఊటబావి. ఆ కథలు నమ్మశక్యంగా ఉండేవి కావు. కళ్ళతో దృశ్యాలు చూస్తూ కథలు అల్లేదేమో. అంత తన్మయం దానిది. ఒక్కోసారి కథ చెప్పడం ఆపి కళ్ళు మూసుకుని పరవశించిపోయేది. ఎంత ఆనందమో. తన కళ్ళు రవ్వల్లాగా మెరుస్తుండేవి. పిల్లలు దాని కళ్ళలోకి సూటుగా చూడాలంటే భయపడేవాళ్ళు. ఒక్కోసారి పిచ్చిగా కేకలు పెడుతూ ఇల్లంతా పరుగులు పెట్టేది. పిచ్చిగా తనలో తానే నవ్వుకునేది. కనిపించని మనుషులతో సదా కబుర్లు చెబుతుండేది. తనకి చీకటంటే మహా ఇష్టం. అస్సలు భయం అన్నది ఉండేది కాదు. పావురాళ్ల గూళ్ళు అంటే ఇష్టం. ఒళ్ళో పావురాయిని పట్టుకొని ముద్దులాడుతుండేది, బుజ్జగిస్తుండేది. తన శూన్యాన్ని శ్రద్ధగా వినేది. చెట్లతో చేమలతో మాట్లాడేది, పూలతో ఊసులాడేది, పక్షుల గొంతులను అనుకరిస్తూ పలకరించేది. మాకు శూన్యంగా ఉన్న చోట్లలో తనకు ఎవరో కనిపించేవారు. తనతో కబుర్లు చెప్పేవారు. మాకెవ్వరికీ వినిపించేది కాదు, కనిపించేవారు కాదు, అర్థమయ్యేది కాదు. మా తాతగారంటే గవర్నరు. మా బంగ్లాకు 5-6 మైళ్ళ దూరంలో ఇసుక మైదానాలు ఉండేవి. అక్కడ ఇదివరకు ఒక నది ప్రవహించేదట. ఇప్పుడు లేదు. ఆ నది ఇసుకలో పురాతన కాలం నాటి శిల్పాలు బయటపడుతుండేవి. మా పిచ్చి చెల్లి ఆ శిల్పాన్ని తదేకంగా చూచి వాటి కథలు చెప్పేది. ఆ కాలంలోకి వెనక్కి వెళ్ళిపోయి ఆనాటి రాజులు కథలు, రాణుల కథలు, వింత వింత కథలు చెప్పేది. మోచేతిపైన గడ్డ మాంచి దీర్ఘంగా ఆలోచిస్తూ కథలు చెబుతుంటే అవన్నీ నిజం కథలే అనిపించేవి. కల్పనలు కావు. యుద్ధాలు సైతం వర్ణించి చెప్పేది. మేం నమ్మం అంటే ఒక్కసారి శ్రోతలందరినీ ఆ కాలంలోకి తీసుకువెళ్ళి నిజంగా చూపించింది. తను గతకాలంలోకి వెళ్ళడమే కాదు, మమ్మల్ని తీసుకువెళ్ళేది. ఆ లోకాలను చూస్తే భయం వేసేది. మా పిచ్చి పిల్ల సామాన్యురాలు కాదు. పెళ్ళైతే పిచ్చి కుదురుతుందన్న విశ్వాసం రష్యాలోనూ ఉంది. ఆ నమ్మకం అన్ని దేశాల్లో ఉంటుంది. పిచ్చి అన్నది కొంత మనోవైకల్యం. హెలెనా ఆలనా పాలన చూసే గవర్నర్స్ ఆ పిల్లను ఎవడో ఒకడికి కట్టబెడితే ఒక పని అయిపోతుందని భావించింది. నికిఫర్ వి బ్లవెట్స్కీ అనే ముసలాడిని చూసి ఒప్పించింది. అతను హెలెనా కన్నా 3 రెట్లు వయసున్నవాడు.
పెళ్లినాడు ప్రమాణాలు చేయిస్తారు కదా. హెలెనా చేత నేను భర్తకు విధేయంగా ఉంటాను, మంచి భార్యగా ఉంటాను అని పురోహితుడు ప్రమాణం చేయమంటే, నేను చచ్చినా మొగుడికి విధేయంగా ఉండను, వాడితో కాపురం చేయను అని ప్రమాణం చేసింది పెంకి ఘటం. అందరూ అవాక్కయ్యారు. ఇదేం పిల్లరా బాబు అనుకున్నారు. ఎవరు ఎలా అనుకున్నా మొహం మీద అన్న పట్టించుకునే రకం కాదు. పెళ్ళి అయిన మర్నాడు ఇల్లు వదిలి ఊరు వదిలి పారిపోయింది. బంధువులకు మొగుడికి తెలియదు. ఆమె పలాయనం గురించి మొగుడు అస్సలు పట్టించుకోలేదు. ఆ పిల్ల ఎలాగూ తనకు సరిజోడు కాదు అని వదిలేశాడు. హెలెనా జాతకంలో శుభగ్రహాలు వక్రించాయని, దుష్టగ్రహాలు రాజ్యం చేస్తున్నాయని జ్యోతిష్కులు చెప్పారు. ఎవరి తలరాత ఎవరు మార్చగలరు? గ్రహాలు విధిని మార్చలేవు. 10 సంవత్సరాలు ఇంటి ముఖం చూడలేదు. హెలెనా జన్మించిన ఊరుకు దగ్గరలో ఒక యోగి ఉండేవాడు. ఆయన పండు ముదుసలి మహాజ్ఞాని. ఒకసారి హెలెనా ఆమె అక్కయ్య ఆయన్ని దర్శించారు. ఆయన హెలెనాను చూసి, ఈ అమ్మాయి అందరిలాగా జీవించదు, భవిష్యత్తులో చాలా గొప్ప వ్యక్తి అవుతుంది, ఆమెలో దివ్యశక్తులు గూడు కట్టుకుని ఉన్నాయి, నా మాటలు నిజమయ్యే నాటికి నేను బ్రతికొండను అని చెప్పాడు. ఆనాటి మత పెద్దలెవరూ ఆమె మహత్తుల్ని గుర్తించేవారు కాదు. రష్యా మొత్తంలో 3 ప్రధాన మతాచార్యులు ఉండేవారు. వారిలో ఒక ఆయన హన్ కుటుంబానికి సన్నిహితుడు. 1860లో ఆయన అంతర్వాణి ఉద్బోధతో చెప్పాడు, అమ్మాయి, నీలో మహాశక్తులు నిగూఢంగా ఉన్నాయి. వాటిని కాని పనులకు వెచ్చించి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అతీంద్రియ శక్తుల్ని, దివ్యశక్తుల్ని ఎవరు గాని విశ్వ ప్రయోజనాలకు, మంచి పనులకు ఉపయోగించాలి. దైవశక్తుల్ని పొదుపుగా ఉపయోగించుకోవాలి. జాగ్రత్త తల్లి అని సలహా ఇచ్చారు. 1844లోనే తండ్రి వెంట ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ వెళ్ళింది. ఆయా దేశాలలో కళలు, సంగీతం ఆమెను అలరించాయి. జర్మనీలో పియానో విద్వాంసుడు ఇగ్నాజ్ వద్ద సంగీత శిక్షణ తీసుకుంది. చిన్న వయసులోనే ఆమె ప్రతిభను గుర్తించి లండన్లో ఒక సంగీత విభావరిలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ప్రసిద్ధ పియానిస్టులు క్లారా స్కూన్మన్, అరబెల్లా గొడార్టుల తర్వాత 3వ స్థానం బ్లవెట్స్కీకి దక్కింది. సంసారం చేయకపోయినా మొగుడి ఇంటి పేరు తన పేరుకు తగిలించుకుంది. అజ్ఞాత పర్యటనలో ఆమె పేరు లారా. ఇటలీలో, రష్యాలో ప్రచ్ఛన్న నామంతోనే వ్యవహారం నడిపించింది. ఆమె సహజ సౌందర్యంతో పాటు కళా చాతుర్యం జనాలకు ఆకర్షణ అయింది. న్యూయార్కులో హెలెనా పియానో ప్రావీణ్యం రుచి చూసి పరవశించిపోయిన కల్నల్ ఆల్నాట్ ఆమె అభిమానిగా మారాడు.